హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి ముచ్చు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పుదీనా టమోటా రెండు కలిపి రైస్ చేయబోతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమోటాలు, తాలింపు దినుసులు, ఇదిగో పుదీనా రుబ్బి పెట్టుకున్నాను. మనం పొయ్యి మీద నేనైతే తప్పాలు పెట్టుకున్నాను. గిన్నె అయితే వెచ్చబడిందండి. ఆయిల్ వేసుకుందాము. మనకు కావలసినంత ఆయిల్ రైస్ని బట్టి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు వేసుకుందాం. చూడండి, కరివేపాకు వేసుకుంటాం, వేగిపోయింది. మనం పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. టమాటాలు వేసుకుందామండి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిన వరకు వేయించుకున్నాము. వేయించుకున్న తర్వాత మనం మసాలాలు అవి వేసుకున్నాము. పుదీనా అంటే అవి టమాటాలు బాగా మగ్గాలి. చూడండి, టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం కూడా వేగాలి కదా. 2 కప్పులు 3 కప్పులు రైస్ అండి. 3 స్పూన్లు వేస్తున్నాను. ఇలాగా వేగిన వరకు వేయించుకుంటాను. పుదీనా కూడా వేసుకుంటున్నాను. పుదీనా పేస్ట్, పచ్చిమిరపకాయలు, మిరియాలు వేసుకున్నామండి. అల్లం అంటే అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా. అల్లము విడిగా వేసుకున్నాం. రుబ్బిన పేస్ట్ ఉంటే దీంట్లో మటుకు పుదీనా పేస్ట్ చేసి వేసుకున్నాం. చూడండి, పుదీనా అయితే ఏగుతుంది మసాలా ముట్ట. ఇదంతా పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకున్నాము. వేపుకున్న తర్వాతనే మనం రైస్ వేసుకుందాము. చూడండి, కొంచెం మసాలా కూడా వేసుకుందాం. చూడండి, మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు అంతా వేగిపోయినాయి. పుదీనా వేగిపోయింది. మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండి. రైస్ అయితే అయిపోయిందండి. బాగా వేగిపోయింది. అంతా కలిసింది ఉప్పు, కారం, మసాలాలన్నీ. మనం అయితే కొంచెం డెకరేషన్ చేసుకుందాం పుదీనా ఆకులతో. అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు చేయటం లేదు, ప్లీజ్ చేసుకోరా. చూడమ్మా, బుజ్జిదానికి ప్లేట్లో వడ్డిద్దాంరా. ఇదిగోనండి, మా పాపకి ఆకలి అవుతుంది, అన్నం పెట్టమని అడుగుతుంది. చూడండి, ఈ రైస్ అయితే అందరికీ మా ఇంట్లో, ఇదిగో ఈ రైస్ అయితే పాప కోసం వడ్డించాము, సర్వ్ చేసాము. తింటుంది, ఆకలి వేస్తుందట. మా ఇంట్లో అందరికీ పుదీనా రైస్ అంటే చాలా ఇష్టం, మా ఫేవరెట్. మీకు ఎంతమందికి ఇష్టమో మీరు మాకు చెప్పండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.